ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ వెరీ సింపుల్ అమ్మా. ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. సో అక్కడ ఒక సాంగ్ కానీ బీజిఎం కానీ డైలాగ్ కానీ ఏదైనా ప్లే అయ్యింది. ఆ ప్లే అయిన దాని గురించి నేను క్వశ్చన్ అడుగుతా. అక్కడ ఒక సైరన్ ప్లే అయ్యింది. ఆ సైరన్ ప్లే టైం కి బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పగలరు. నాకు తెలిసి చిన్న చిన్న పిల్లలు కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మన దగ్గర 2 డెమో పీసెస్ ఉన్నాయి ఇక్కడ. మీరు జాగ్రత్త ఉండండి. ఫస్ట్ ఆంటీ వాళ్ళు ఆడతారు, సారీ. సో ఫస్ట్ అక్క వాళ్ళు ఆడతారు. ఎలా ఆడతారో చూసిన తర్వాత అలా ఆడకుండా మంచిగా ఆడండి. ఇప్పుడు ఒక పాట ప్లే అయ్యింది, దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పాలి. సాంబార్ రెడీయా? సౌండ్. నాకు తెలిసి మీ ఇంట్లో మంచినీళ్ళు పట్టాలంటే మిమ్మల్ని పంపిస్తారేమో బిందెలు ఇచ్చి. ఏంటది, ఏం చేస్తున్నారు? అమ్మాయి ఉడుం పట్టు ఎన్నాకండి, శ్రవంతి పట్టు ఏంటది అలా పట్టుకున్నారు? వాట్స్ ది ఆన్సర్? తమన్ గారు. దట్స్ ద రైట్ ఆన్సర్. అక్కలు ఆడారు కదా, అలాగే ఆడాలి, సరేనా? మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సో మా టీం నుంచి ద బ్యూటిఫుల్ సింగర్ రిషిల్. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా ఎనర్జెటిక్ సింగర్ సహస్ర. ఓ సహస్ర. ఎవరు మీ టీం గెలుస్తారా, మీ టీం గెలుస్తారా? మా టీం. మేమే. మాటల్లో ఉత్తరం మేమే గెలుస్తామంటే ఎలాగా? రెడీయా? రెడీ. ఓకే, ఇప్పుడు ఒక చరణం ప్లే అయ్యింది, దాని పల్లవి పాడాలి. ఓకేనా? క్లియర్? సాంబార్ రెడీయా? రెడీ. సౌండ్. ఏంట్రా కనెక్షన్? ఏమేం సాంబా పని చేయట్లేదన్నా. పిల్లలు రెడీగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు వస్తా చూడు. రెడీ? సాంబా 3, 2, 1 సౌండ్. వేకువలోన ఆకాశం మామెను చేరింది, ఓ క్షణమైన ఆదరాల రంగుని మంది. రిషిల్ పట్టుకో పట్టుకో. బాబోయ్, ఇందాక చాలా సైలెంట్ గా ఉన్నావు కానీ ఒక్కసారి కూడా బాల్ ఇవ్వలేదు. అడిగితే గట్టిగా పట్టుకున్నావు. పాట తెలుసా? చెప్పాను ఇందాక, అక్కల్లా ఆడకూడదు, తెలియదు అనకూడదు, పాడాలి అని చెప్పానని. మరి తెలియని పాటలు ఇస్తే ఎలా అన్న? అసలు సింగర్ అంటే అన్ని తెలియాలి. ఇప్పుడు నేను చూడు యాంకర్, అన్ని తెలుసు, అన్ని యాంకర్లు ఎలా ఉంటాయో. ఓకే, నీకు తెలుసమ్మా పాట? ఎవరు చెప్పట్లేదు. సరే, మీకోసం మళ్ళీ ప్లే చేస్తాను. ఇద్దరులో ఎవరు చెప్పినా ఆన్సర్ వాళ్ళకి ఇస్తా, పాయింట్ ఇస్తాను. రెడీ? సౌండ్. సాంబా. వేకువలోన ఆకాశం మామెను చేరింది, ఓ క్షణమైన ఆదరాల రంగుని మంది. నాకు తెలియదు అన్న. మీకోసం ఒక క్లూ ఇస్తాను. రియాజ్ ఒకసారి అటు ఇటు పరిగెత్తా. అదే క్లూ. పరిగిస్తున్నాను రా, పరిగిస్తున్నా. నమ్మురా ప్లీజ్ రా, నీ కాలు మొక్కుతాను. నమ్మురా, నమ్మురా రే. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది, నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా
1 point. అంటే ఆన్సర్ చెప్పకపోయినా సరే బాల్ ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకొని గట్టి పోటీయించావు. సో దట్స్ ఎ గుడ్ వన్. రిషిల్ ఇస్ వెరీ మల్టీ టాలెంటెడ్. నాకు తెలిసి సింగింగ్ తో పాటు తన కామిక్స్ బొమ్మలు కూడా వేస్తా ఉంటావు కదా, రైట్? ఆల్రెడీ తన కొన్ని గీసిని మన దగ్గర ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి ఎల్ఈడీలు ప్లే చేద్దాము. ఓకే, దట్స్ ఓకే. కానీ వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు పిక్చర్ లో? బావా వాళ్ళిద్దరు నీకు తెలుసా? చూడు బాబా ఎంత క్యూట్ గున్నాం మేము. నైస్, వెరీ గుడ్. నెక్స్ట్. అరే రియాజ్, మొత్తం ఎక్కడ చూసినా బ్యాడ్ అయిపోతుంది. మా చిన్నప్పుడు ఇది న్యూస్ పేపర్స్ లో చూసేవాళ్ళం అన్నమాట, ఇలాంటి Yes. కామిక్. Yes. నీ డ్రీమ్ ఏంటి అసలు? వాట్స్ యువర్ డ్రీమ్? స్పేస్ సైంటిస్ట్ అవ్వాలని నా డ్రీమ్. ఆస్ట్రోనాట్. అర్థమైందా? అర్థమైంది. పైలట్ అవ్వాలంట. స్పేస్ ఎక్కడ ఉంటుంది తెలుసా? కీబోర్డ్ లో ఉంటది కదా స్పేస్. మీకు స్పేస్ కాదు, మిమ్మల్ని పెట్టి వెంటనే అక్కడ డిలీట్ ఒకటి ఉంటుంది ఆ బటన్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యు Thanks, సక్సెస్ఫుల్ Thank you. కెరియర్ మ్యాన్. Thank you. ఆల్ ద బెస్ట్. టేక్ Thanks, కేర్. Anna. సో ఫస్ట్ చిలమర్తలు మీరు కొట్టేసారు పాయింట్. సో ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు చెప్పు. మళ్ళీ గెలవడానికి మా సార్థక్ ని పంపిస్తున్నా. వెరీ గుడ్. సో బాలు గారు, మీ టీం నుంచి ఎవరు? మా సైడ్ నుంచి ధీరజ్. ఇద్దరు మీ బిల్డప్ ఉండంటే అద్దంలో చూసుకున్నట్టు ఇద్దరు మొహాలు చూసుకొని నాకు తెలిసి మీరిద్దరు ఏమన్నా ఫ్రెండ్సా? బ్రదర్సా? అందుకే ఎక్కువ రావట్లేదు, ఓన్లీ హెయిర్ స్టైల్ తప్ప. ఓ, అన్నయ్య కూడా వచ్చారు కాబట్టి. నీకు తెలిసిన ఫేమస్ డైలాగ్ చెప్పు బాలయ్య బాబు గారిది. వారు వన్ సైడ్ అయిపోద్ది. ఫ్లూట్ జింక ముందు వద్దు, సింహం ముందు కాదు. సింహం నీ ఫ్లూట్ తెచ్చుకోలేదు. సారీ రేపు తెచ్చుకుంటాను. గన్లేవి? మాకు గన్లు అక్కర్లేదు, మా పాటలతోనే తుపాకీలు పేలుస్తాం. నాకు తెలిసి ఫస్ట్ టైం డైలాగ్ వారు కూడా ఒక పాటలా ఉంటుందని మీరిద్దరే చూపించారు. యాక్చువల్లీ ఒక శృతి, ఒక లయ, ఒక రాగం అన్ని కలిపి వారు వన్ సైడ్ అయిపోద్ది. బట్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఇద్దరు గేమ్ లో ఇదే స్పోర్టినెస్ చూపించాలి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒక బీజిఎం ప్లే అయ్యింది. ఆ బీజిఎం ఏ సినిమాలోదో చెప్పాలి. సమ్మర్ రెడీయా? రెడీ అన్న. సో 3, 2, 1 సౌండ్. ఏంటిది అసలు? ఒక్కసారిగా స్టేజ్ అంతా అల్లకల్లోలం చేశారు. ముందు బానే ఉంది, వారు వన్ సైడ్ అయిపోయింది. బరిలోకి దిగిన తర్వాత భద్రశత్రువులు కొట్టుకున్నారు కదా. ఏమిచ్చానురా మీకు? ఒక బాల్ ఇచ్చాను, ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఆన్సర్ చేయమన్నా ఆడుకోమంటే కొట్టుకుంటారేంట్రా? ఈ జన్మకే ఇదంతా. వీడు అన్నయ్య వీడి తమ్ముడు, వీడు అన్నయ్య వీడి తమ్ముడు. ఓకే, ఇంతకు ఆన్సర్ తెలుసా? ట్రిపుల్ ఆరా? నీకు తెలుసా? సరే మీకు పని చేస్తాం, మళ్ళీ మీకు క్లూ ఇవ్వడం కోసం రియాజ్ వస్తాడు. క్లూ వాళ్ళంతా కదా. ఏదా చూడరా. చెప్పురా. డే సరే నేను యాక్షన్ చేసి చూపిస్తా, సరేనా? ఇదో క్లియర్ ఇస్తా చూడండి. అత్తారింటికి దారేదే. ఒక సైడ్ ఏమో ట్రిపుల్ ఆర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ అత్తారింటికి దారేదే. Wow, very good, very good. So your team is with 2 points.
రియాజ్ అసలు మల్టీ టాలెంటెడ్ ఏంటి నువ్వు అసలు? మల్టీ టాలెంటెడ్, బట్ మా ఓడి చూడు ఓడిపోయినా ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? కంగ్రాచులేషన్ ఓడిపోయినా కూడా గెలిచిన వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తాడు మా ఓడు. మనోడి దగ్గర ఇంకా ఇంకో అద్భుతమైన టాలెంట్ ఉంది, ఏంటంటే మంచి ఫోటోగ్రఫీ కూడా. ఇవాళ నా ఫోటోగ్రాఫర్ రాలేదు, ఫోటోలు తీస్తావా నాకు? నేను తీసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అక్క, హ్యూమన్ లైఫ్ కాదు. అసలు మనోడు తీసిన ఫోటోలు ఎలా ఉంటాయో చూద్దాం, దాని తర్వాత అప్పుడు మీరు చూద్దాం. ఓకే, alright. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా, గాలివాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక ఎందుకు వేస్తుందో కేక, మౌనంగా నా వెంట పడి నువ్వెంత ఒంటరి అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక శృతుల్ని తరులు ఎరుగరు, ఆ ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, ఆయదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. వాట్ ఎ టాలెంట్ ధీరజ్ అసలు. I'm so happy for you, man. సో హలో, ఆల్రెడీ వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చేసినాయి. బావా వాళ్ళు ఓన్లీ ఆన్సర్లు చెప్తున్నారు, మా వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు, కవిత్వాలు చెప్తున్నారు. ఇప్పుడు ఎలాగో పాయింట్ ఓడిపోతున్నావు కదా, అందుకే అట్లీస్ట్ టాలెంట్ అన్న బయటికి తెద్దామని. ఓకే బావా, ఇప్పుడు చూడు మా వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు గట్టిగా మంచి వాళ్ళు పంపించు. బ్యూటిఫుల్ గర్ల్ ప్రకృతి. నీ సైడ్ నుంచి ఎవరమ్మా? యశ్వగ్నిక. ఈసారి అన్న మీ టీం కి పాయింట్ రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? రెడీ? ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే అయ్యింది, ఆ డైలాగ్ ఏ సినిమాలో ఉందో చెప్పాలి. క్లియర్? ఓకే, సాంబార్ రెడీయా? రెడీ అన్నా. రెడీ, 3, 2, 1 డైలాగ్. తీసుకో ప్రకృతి తీసుకో. ప్రకృతి ఈ క్వశ్చన్ కూడా మీ వైపే ఉంది బాల్. సో చూద్దాం, వాట్స్ ది ఆన్సర్? తెలీదు. అమ్మా నీకు తెలుసా? పాపం మీ వల్ల రియాజ్ గడికి ప్రతి క్వశ్చన్ కి పెర్ఫార్మెన్స్. రియాజ్ చెప్పు. 2 ఆప్షన్లు ఇస్తానన్నా. ఫస్ట్ గా చెప్పేస్తే నో ప్రాబ్లం, ఒకటి ఎమోషన్ ఉంటుంది, రెండోది వాళ్ళు చెప్పేస్తే ఇంకా తర్వాత ఆలోచిస్తా. ఫస్ట్ చేసి చెప్పమ్మా. ఇది ఇంకా ఎక్కువ కన్ఫ్యూజింగ్ ఉంది. ఇది ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు చెప్తా. ఇప్పుడు యాక్టింగ్ చేయాలా? ఇప్పుడు చేస్తా. దీంట్లోనే ఉంటుంది ఆన్సర్. చెప్పు. సరేనా? చెప్పు గట్టిగా. నువ్వునే. నిజంగా రియాజ్ వాళ్ళ ఆల్మోస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. గుడ్ వన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. ఇది గనక మీరు రైట్ ఆన్సర్ చేస్తే టై బ్రేకర్ ఆడాలి, అదే మీరు ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే యుల్ బి ది విన్నర్స్ ఆఫ్ దిస్ రౌండ్. సో మీ సైడ్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ ఆడడానికి మా బ్యూటిఫుల్ క్యూట్ వాగ్దవి. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా చిచ్చర పిడుగు నాగ వైష్ణవి. వెరీ గుడ్. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. ఓ, నువ్వు 5th అన్న. నీ పూర్తి పేరు ఏంటి? సాయి వేద వాగ్దేవ్. తను బేబీలో పాడింది, యానిమల్ సినిమాలో పాడింది, సలార్ లో పాడావు కదా, సలార్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్ యాజ్ వెల్.
ఇన్ ఫ్యూచర్ నువ్వు పాడాలి. సలార్ లో ఒక పాటలో కోరస్ పాట పాడాను. సలార్లోనా? మ్. ఇంత చిన్న వయసులోనే అంత చూసి నేర్చుకోండి. బావా నాకు కూడా వచ్చు పాటలు. నువ్వు ఈ రోజు బర్త్డే కదా, బర్త్డే పాట పాడుకో. హ్యాపీ బర్త్డే. ఓకే అమ్మ, మీకు గేమ్ అర్థమైంది కదా క్లియర్ గా? ఇప్పుడు ఒక రాగం ప్లే చేస్తాం. ఆ రాగం ఏ సినిమాలోదో చెప్పాలి. క్లియరా? సాంబార్ రెడీయా? రెడీ అన్నా. రెడీ 3, 2, 1 సౌండ్. తీసుకో ట్రై చేయి నానా. తీసుకో తీసుకో. తీసుకో, ముందు ముందు తీసుకో. చాలా చాలా బాగా ఆడారమ్మా. నువ్వేంటి గాల్లోకి వేస్తున్నావు? ఓకే, ఆన్సర్ ఏంటి? తెలీదు. రియాజ్, ఇట్స్ టైం ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. మా ఆక్స్ గారు యాక్టింగ్ చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ చెప్పేస్తారు వాళ్ళు. చెప్పేస్తారా? చూడమ్మా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. సాగర సంగమం. సాగర సంగమం ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. 4 క్వశ్చన్స్ లోని 2 క్వశ్చన్స్ వీళ్ళు రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఇట్స్ డెఫినెట్లీ చిన్న మరదలం టీమ్.